అయితే చరిత్రలో మనం బాగా లోతుగా వెళ్లి చూసినప్పుడు అందరిని పాలేగాళ్ళని లేబులేసాం. అవును. లేబుల్ అంటే నెగెటివ్ అర్థంలో కాదు. ఈళ్ళు కూడా పాలేగాళ్ళని కనుక్కున్నాం. హ్మ్. అయితే ముత్తుకూరు గౌడప్ప పాలెగార లేదా రైతు నాయకుడా లేక గ్రామ పెద్దనా అనే దాని మీద డిబేట్ ఉంది. ఓకే. అందరికి ఏకీభావం లేదు. హ్మ్. మనం నుసం జయరామరెడ్డి గురించో, ఓకే. ఆదోని అంతప్ప నాయుడు గురించి చెప్పినట్లుగా ఇతని గురించి పాలెగార అని చెప్పాలా లేదన్న దాని మీద ఓకే. డివిజన్ ఉంది. ఎందుకంటే ఇది పంచపాలెంలో భాగం ఉంది. ప్లస్ దీని ప్రధాన కేంద్రం కోటకొండ. అవును. తెన్నెకల్ కాదు. తెన్నెకల్‌లో కూడా ఆయనకు ఒక బంగ్లా ఉంది. అయితే అది ఎవరి ఆధీనంలో ఉంది, ఎవరు పాలిస్తున్నారనేది రికార్డ్‌లో లేదు. సో, అది ఏ స్థితిలో ఉంది కూడా ఆ రోజుకి మన దగ్గర ఏమంటారు కైఫియత్తులో కూడా రికార్డ్ లేదు. ఓకే. అయితే ఏదైతే మీరు కప్పం కట్టాలి అని మీకు తెలిసిందే. 1800 అవును. సంవత్సరంలో బళ్ళారి కేంద్రంగా కలెక్టరేట్ ఏర్పడటం. అవును. థామస్ మన్రో వచ్చేసి దాని కలెక్టర్ కావటం. ఆ ప్రిన్సిపల్ కలెక్టర్ అయిన కలెక్టర్. తర్వాత ఒక 5 సబ్ కలెక్టర్‌లు పెట్టుకుంటాడు. అవును. అందులో హరపనహల్లి అంటే ఇప్పుడు బళ్ళారి పక్కన ఉంటుందది. ఆదోని, అవును. తర్వాత ఖమ్మం కంబం, ఒకటి, కంబం, ఖమ్మం, సిరివెల్ల. సిరివెల్ల ఇట్లా 5 పెట్టుకొనొస్తాడనమాట. ఆ 5 ఆదోని సబ్ కలెక్టర్‌లో పనిచేసే శ్రీనివాసరావు తాక్రేన్ అంటే అతనేమో సబ్ కలెక్టరు. అవును. అక్కడ పనిచేసే వసూలు అధికారి శ్రీనివాసరావు వస్తాడిక్కడికి. ఓకే. వచ్చేసి ఈ గ్రామంలో మీరు పన్నులు పెంచాలి అని చెప్తాడు. అవును. అక్కడ తిరుగుబాటు మొదలైతది.